కెరీర్ ఒక్కసారి పడిపోయిన తర్వాత మళ్లీ పుంజుకోవడం చాలా కష్టం. హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుందేమో కానీ ఇప్పుడున్న పోటీలో హీరోయిన్లకు మాత్రం సెకండ్ ఛాన్స్ అయితే ఉండదు. అయినా కూడా తన లక్ పరీక్షించుకుంటుంది ఓ బ్యూటీ. మరోసారి సత్తా చూపించాలని వీలైనన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఓ టైంలో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజ. ప్రస్తుతం తమిళంలో సూర్యతో నటిస్తున్న రెట్రో మే 1న విడుదల కానుంది. దాంతో చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు పూజ. తను గ్యాప్ తీసుకోలేదని అలా వచ్చిందంటున్నారు ఈ బ్యూటీ. ఈ మధ్య ఓ తెలుగు సినిమా సైన్ చేశారని, త్వరలోనే అదేంటో తెలుస్తుందన్నారు ఈమె. సూర్య, రెట్రోతో పాటు రజనీకాంత్, కూలీ, విజయ్, జననాయగన్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు పూజా హెగ్డే. అలాగే హిందీలోనూ ఆఫర్స్ పర్లేదు, కానీ ఎటొచ్చి తెలుగులోనే ఈమెకు ఛాన్స్ లేవు. అందుకే టాలీవుడ్ లో రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు పూజ. మరి ఈమె ట్రయల్స్ వర్కౌట్ అవుతాయా లేదా చూడాలి.